హలో గైస్, మొన్న నేను కల్కి 2898 మూవీకి సంబంధించిన వీడియోలో బ్రేక్ డౌన్స్ గురించి అండ్ రివ్యూస్ గురించి చెప్పా కదా. అందులో నేనేం చెప్పాలనుకుంటున్నాను, నా ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా మందికి అర్థమైంది. బట్ కొంతమందికి నేను చెప్పింది అర్థం కాక నేను అసలు బ్రేక్ డౌన్ వీడియోస్ చూడొద్దు, రివ్యూ వీడియోస్ చూడొద్దు అని చెప్పానని తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్లీ నేను ఆ ఇంటెన్షన్ తో చెప్పలేదు, కేవలం అడ్డమైన బ్రేక్ డౌన్ వీడియోస్ చూడొద్దు, రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోవద్దని చెప్పాను. కావాలంటే మీరే వినండి. జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో యూట్యూబర్స్ కూడా ఒక రీజన్ అవుతున్నారు. అండ్ నేను ఇక్కడ అందరి యూట్యూబర్స్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ కొంతమంది రీచ్ కోసం అడ్డమైన వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అండ్ ఎవరిదో రివ్యూ చూసి మూవీకి వెళ్ళాలా వద్దా అని అసలు డిసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే మూవీకి వెళ్ళాలా లేదా అనేది నీ డిసిషన్, అండ్ మూవీ నచ్చిందా లేదా అనేది నీ ఒపీనియన్. అండ్ దీనికి మీనింగ్ అసలు రివ్యూస్ చూడొద్దని కాదు, మూవీకి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోండి, కానీ రివ్యూస్ చూసి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకోవద్దు అని చెప్పా. మూవీ చూసి వచ్చాక ఎదుటివాడి ఒపీనియన్ తెలుసుకోవడానికి రివ్యూ వీడియోస్ చూడడంలో తప్పలేదు. బట్ మూవీ చూడక ముందు రివ్యూస్ చూస్తే రివ్యూ చేసిన పర్సన్ యొక్క ఒపీనియన్ మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి మూవీ చూశాక మనకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది. దీనినే ఇంగ్లీష్ లో ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బ్రెయిన్ వాష్ అని ఏదో అంటారు. అండ్ బ్రేక్ డౌన్స్ విషయానికి వస్తే పర్టికులర్ గా సలార్ మూవీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ప్రశాంత్ నీల్ గారు సలార్ అండ్ కేజీఎఫ్ కి ఎటువంటి కనెక్షన్ లేదు అని చెప్పినా కూడా కొంతమంది యూట్యూబర్స్ కనెక్షన్ ఉంది అని అడ్డమైన లింకులు పెట్టారు. సో నేను అలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ చూడొద్దని చెప్పాను. అసలు బ్రేక్ డౌన్ వీడియోస్ చూడొద్దని చెప్పేవాడిని అయితే డైరెక్ట్ గా అసలు కల్కి మూవీ బ్రేక్ డౌన్ వీడియోస్ చూడొద్దని చెప్తాను కదా. సో మేబీ నేను చెప్పింది కొంతమందికి అర్థం కాలేదేమో, అందుకే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. దానికోసం ఇప్పుడు క్లారిటీ ఇచ్చా. అండ్ ఇంకా మన హాలీవుడ్ అప్డేట్స్ విషయానికి వస్తే, జనరల్ అండ్ పాప్ కల్చర్ సెగ్మెంట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి హాలీవుడ్ లో జూన్ 9 నుంచి 15 వరకు ఆన్సీ ఫిల్మ్ ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో కొన్ని యానిమేటెడ్ మూవీస్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయితే జరిగాయి. అందులో మనం చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్ లో చూసిన అండ్ అడ్వెంచర్ టైమ్ అనే కార్టూన్ షోకి ఒక యానిమేటెడ్ మూవీ డెవలప్మెంట్ లో ఉందని అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాదు ఆ కార్టూన్ షోకి సంబంధించిన 2 స్పిన్ ఆఫ్ సిరీస్ లో కూడా డెవలప్మెంట్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రాన్స్ఫార్మర్స్ 1 ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వర్షన్ ఆఫ్ ఫిల్మ్ ని ఆడియన్స్ కి చూపించారంట. అంటే మూవీ సెన్సార్ కి ముందు ఎడిట్ చేయక ముందు ఒక వర్షన్ ఉంటుంది కదా, ఆ వర్షన్ ఆఫ్ ఫిల్మ్ ని ఆడియన్స్ కి చూపించారంట. అండ్ మూవీ చూస్తున్నంత సేపు ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారంట. అండ్ లాస్ట్ లో స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారంట. అండ్ మూవీ చాలా బాగుంది అంటున్నారంట. అండ్ ఈ మూవీ యొక్క థియేట్రికల్ కట్ అనేది సెప్టెంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ రాబోతున్న ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో లైవ్ యాక్షన్ క్రాస్ ఓవర్ మూవీ యొక్క స్క్రిప్ట్ కోసం డెరెక్ కానోలీ అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. ఈయన ప్రీవియస్ గా కాంగ్ స్కల్ ఐలాండ్, పొకెమాన్ డిటెక్టివ్ పికాచు, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మూవీస్ అన్నిటికీ స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ది బాయ్స్ సీజన్ 4 యొక్క ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యాయి. నేనైతే చూడలేకపోయాను, మీలో ఎవరైనా చూసుంటే ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఈ బాయ్స్ సిరీస్ కి సీజన్ 5 ని రిన్యూ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ 5 గురించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. అవేంటంటే సీజన్ 5 లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సీజన్ 5 యొక్క షూటింగ్ అనేది నవంబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 5 లో ఏ లిస్ట్ స్టార్స్ ని గెస్ట్ అపియరెన్స్ గా చూపిద్దాం అనుకుంటున్నారంట. అండ్ ఈ సీజన్ 5 తో బిల్లీ బుచ్చర్ అండ్ హోమ్ ల్యాండర్ యొక్క స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇదే లాస్ట్ సీజన్. అండ్ తర్వాత దీనికి ఎటువంటి కంటిన్యూషన్ ఉండదు, కానీ ది బాయ్స్ యూనివర్స్ మాత్రం స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఈ యూనివర్స్ లో జెన్వీ సిరీస్ కి సంబంధించిన మల్టిపుల్ సీజన్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ అంతేకాదు ఈ బాయ్స్ యూనివర్స్ లో కొన్ని స్పిన్ ఆఫ్ సిరీస్ లు డెవలప్ చేయడానికి క్రియేటర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఈ రోజే రిలీజ్ అవబోతుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 3 ని కూడా రెన్యూ చేశారు. అండ్ త్వరలో ఈ సీజన్ 3 కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ లో నెక్స్ట్ రాబోయే గాడ్జిలా అండ్ కాంగ్ మూవీని డైరెక్టర్ ఆడమ్ మింగార్డ్ డైరెక్ట్ చేయడం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ప్రెజెంట్ ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి గ్రాండ్ స్పుటర్ అనే ఒక డైరెక్టర్ ని తీసుకున్నారు. కానీ ఈ మాన్స్టర్ వర్స్ లో నెక్స్ట్ రాబోయే మూవీ అనేది గాడ్జిలా అండ్ కాంగ్ మీద బేస్ అయి ఉంటుందా లేదా ఓన్లీ గాడ్జిలా మీద బేస్ అయి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజ్నీ పిక్సార్ నుంచి రాటటౌలీ అనే ఒక యానిమేటెడ్ మూవీ వచ్చింది. మీలో ఎవరైనా చూసారా? ఆ యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్ గా తీస్తున్నట్టు, అందులో జాష్ ఓ కానర్ అనే యాక్టర్ నటించబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ పిక్సార్ సిసిఓ అయిన పీట్ డాక్టర్ ఏం చెప్పారంటే, మేము దేనికి రీమేక్ చేయడం లేదు అండ్ మా యానిమేటెడ్ మూవీస్ ని లైవ్ యాక్షన్ గా తీయడానికి మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పుకొచ్చారు. కానీ వీళ్ళు మోయానా మూవీని డ్వేన్ జాన్సన్ ని పెట్టి లైవ్ యాక్షన్ గా తీస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ రిలీజ్ అయిన బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ డొమెస్టికల్ గా 56.5 మిలియన్స్, ఇంటర్నేషనల్ గా 50.9 మిలియన్స్, టోటల్ గా 107.4 మిలియన్స్ ని కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రన్ ని కొనసాగిస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన మేకర్స్ బ్యాడ్ బాయ్స్ 5 మూవీ గురించి నెక్స్ట్ వీక్ డిస్కషన్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు హాస్బ్రో అనే ఒక టాయ్స్ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యి పవర్ రేంజర్స్ కి సంబంధించిన ఒక లైవ్ యాక్షన్ సిరీస్ ని డెవలప్మెంట్ లో ఉంచారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంట. సో హాస్బ్రో కంపెనీ వాళ్ళు ఈ పవర్ రేంజర్స్ లైవ్ యాక్షన్ సిరీస్ ని రీడెవలప్ చేయడానికి కొత్త పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నారంట. ప్రీవియస్ గా పవర్ రేంజర్స్ కి సంబంధించి ఒక మూవీ వచ్చింది, అదైతే అస్సలు బాగోదు. అట్లీస్ట్ ఇప్పుడు రాబోయే సిరీస్ అయినా మంచిగా ఉంటే బాగుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు రెబల్ మూన్ 2 పార్ట్స్ కి సంబంధించిన డైరెక్టర్ కట్ అనేది ఆగస్టు 2న రిలీజ్
రిలీజ్ అవబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అండ్ ఈ డైరెక్టర్ కట్ 2 పార్ట్స్ యొక్క టైటిల్స్ ని కూడా రివీల్ చేశారు. అవేంటంటే చాప్టర్ 1 నేమ్ వచ్చేసి చాలీస్ ఆఫ్ బ్లడ్ అండ్ చాప్టర్ 2 నేమ్ వచ్చేసి కర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. అండ్ ఈ డైరెక్టర్ కట్ అనేది R రేటెడ్ గా ఉండబోతుందంట. ఇందులో వైలెన్స్, అడల్ట్ డైలాగ్స్, అడల్ట్ సీన్స్ అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు, జాక్ స్నైడర్ మూవీస్ కి ఎందుకు 2 కట్స్ ఉంటాయి? డైరెక్ట్ గా జాక్ స్నైడర్ తీసిన వర్షన్ ఆఫ్ మూవీని రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ 2 కట్స్? అయినా అది వాళ్ళ ఇష్టం లేండి, మనకెందుకు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ DC నుంచి వాచ్మెన్ అనే ఒక యానిమేటెడ్ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2 పార్ట్స్ గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ అనేది ఈ ఇయర్ లాస్ట్ లో రిలీజ్ అవుతుంది అండ్ సెకండ్ పార్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీని కంప్లీట్ గా CG తోనే క్రియేట్ చేశారంట, ఎటువంటి AI ని వాడలేదంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీచర్ కమాండోస్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ అనేది పీస్ మేకర్ సీజన్ 1 ఫినాలే ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ కంటిన్యూషన్ గా ఉండబోతుందంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ బీటల్ కి సంబంధించిన ఒక యానిమేటెడ్ సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ అనేది బ్లూ బీటల్ మూవీకి కంటిన్యూషన్ గా ఉండబోతుందంట. అండ్ బ్లూ బీటల్ మూవీలో హీరో అయిన సోలో మ్యారియోనా ఈ న్యూస్ కి సంబంధించి చాలా హ్యాపీగా ఉన్నారని కన్ఫర్మ్ చేశారు. అండ్ బ్లూ బీటల్ మూవీలో నటించిన యాక్టర్సే ఈ యానిమేటెడ్ సిరీస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారంట. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి MCU లో వండర్ మ్యాన్ అనే ఒక సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ లో ఆక్వామ్యాన్ మూవీలో బ్లాక్ మ్యాంటా క్యారెక్టర్ ప్లే చేసిన యాహ్యా అబ్దుల్ మాటిన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ యొక్క స్టోరీ సినాప్సిస్ ఏంటి అంటే, ఒక సూపర్ హీరో హాలీవుడ్ హీరో అవడానికి ట్రై చేస్తూ ఉంటాడంట. కానీ అతను రియల్ లైఫ్ హీరోగా ఎలా మారాడు అన్న దాని చుట్టూ ఈ సిరీస్ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ మిడ్ నైట్ సన్స్ మూవీ కోసం మైకెల్ గ్రీన్ అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. ఈయన ప్రీవియస్ గా స్మాల్ విల్లే అండ్ హీరోస్, లోగన్, బ్లేడ్ రన్నర్ 2049 ఇలాంటి మూవీస్ కి రైటర్ గా పనిచేశారు. అండ్ ఈయన బ్లేడ్ మూవీకి కూడా స్క్రిప్ట్ రాశారులే గానీ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ లో ఒక శపించబడ్డ మూవీ ఉంది. అదేంటంటే మార్షల్ అలీ నటించబోతున్న బ్లేడ్ మూవీ. ఎందుకు ఈ మూవీని శపించబడ్డ మూవీ అంటున్నాను అంటే, మార్వెల్ వాళ్ళు ఈ మూవీని 2019లో అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ప్రీవియస్ గా ఈ మూవీకి సంబంధించి 5 సార్లు రైటర్ ని చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు 6వసారి రైటర్ ని చేంజ్ చేసి ఎరిక్ పియర్సన్ అనే ఒక రైటర్ ని తీసుకున్నారు. ఈయన ప్రీవియస్ గా థార్ రాగ్నరాక్, బ్లాక్ విడో అండ్ ప్రెజెంట్ థండర్ బోల్ట్స్, ది ఫెంటాస్టిక్ 4 మూవీస్ కి స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ బ్లేడ్ మూవీ కోసం ఫస్ట్ ఒక డైరెక్టర్ ని తీసుకున్నారు, కానీ తర్వాత అతన్ని తీసేసి ఎన్ డిమాంజ్ అనే ఒక డైరెక్టర్ ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. అండ్ బ్లేడ్ మూవీని అనౌన్స్ చేస్తున్నప్పుడు యాక్టర్ మార్షల్ అలీ వయసు 45 ఏళ్లు, ఇప్పుడు అతని వయసు 50 ఏళ్లు. అండ్ మార్వెల్ వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే మార్షల్ అలీ ముసలోడైపోతాడు. అండ్ చాలా మంది ఏమంటున్నారంటే, ఈ బ్లేడ్ మూవీ అనేది ఇప్పుడప్పుడే రిలీజ్ కాదు, 2045లో రిలీజ్ అవుతుందని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ ఇంతలా డిలే అవుతుంది కాబట్టి ఈ మూవీని శపించబడ్డ మూవీ అన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది మార్వెల్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది కదా, కానీ మల్టీవర్స్ సాగాకి కెప్టెన్ మార్వెల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంట. సో దాన్ని చేంజ్ చేయొద్దు అని కెవిన్ ఫైగి చెప్తున్నారంట. అండ్ ఫ్యూచర్ లో కెప్టెన్ మార్వెల్ జర్నీలో క్వాంటమ్ బ్యాంగిల్స్ గురించి, మోనికా ర్యాంబోని తన యూనివర్స్ కి రిటర్న్ తీసుకురావడం గురించి ఈ ఈవెంట్స్ అన్నిటిని చూపించబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు స్కార్లెట్ విచ్ కి సంబంధించిన ఒక మూవీ తీయబోతున్నారని ప్రీవియస్ అప్డేట్స్ వీడియోలో చెప్పా కదా. ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఈ మూవీ కోసం మంచి స్టోరీని వెతుకుతున్నారంట. అండ్ ఈ మూవీ ద కాన్సెప్చువల్ స్టేజ్ లో ఉందంట. అండ్ మార్వెల్ వాళ్ళు ఈ మూవీతో మ్యాజికల్ సైడ్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి థండర్ బోల్ట్స్ మూవీలో వాలెంటీనా అలెగ్రా డి ఫాంటైన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న యాక్ట్రెస్ జూలియా లూయిస్ డ్రైఫ్ రీసెంట్లీ ఏం చెప్పారంటే, మార్వెల్ వాళ్ళు థండర్ బోల్ట్స్ మూవీలో CGI తక్కువగా ఉండేటట్టు, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ కొన్ని స్టంట్స్ ని కూడా రియల్ గానే షూట్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 మూవీలో అవెంజర్స్ అందరూ ఫస్ట్ మల్టీవర్సల్ విలన్స్ తో ఫైట్ చేస్తారంట, తర్వాత క్యాంగ్ తో ఫైట్ చేస్తారంట. అండ్ ఫస్ట్ మల్టీవర్సల్ విలన్ ని డెడ్పూల్ 3 మూవీలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని మల్టిపుల్ మూవీస్ లో చూపించి ఆ మూవీస్ అన్ని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీని లీడ్ చేసే విధంగా మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మార్వెల్ వాళ్ళు లోకి క్యారెక్టర్ ని ఇన్ఫినిటీ సాగాలో ఎలా అయితే హ్యాండిల్ చేశారో అలాగే ఈ మల్టీవర్సల్ సాగాలో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయబోతున్నారంట. అండ్ అవెంజర్స్ 5 మూవీలో లోకి అండ్ సిల్వీ క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ అవ్వబోతున్నట్టు, అండ్ ఆ క్యారెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి వీటన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.